సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని తపాస్పల్లి రిజర్వాయర్ వద్ద చేర్యాల మండల బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. 4 మండలాలకు వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేర్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ ముత్యాల అరుణ బాలనర్సయ్య మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మేడిచెట్టి ఉమాశ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇప్పటికైనా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. చేర్యాల మాజీ ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ మాట్లాడుతూ తపాస్పల్లి రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపేందుకు 2వ మోటార్ను వెంటనే ప్రారంభించాలని, కుడి ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీటిని అందించాలని కోరారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చేర్యాల కొమరెల్లి మండలాలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అందరూ రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాబట్టి గత 3 నెలల నుండి ప్రభుత్వాన్ని కోరుచున్న ఎటువంటి స్పందన లేదు. కావున మేమందరం చేర్యాల కొమరెల్లి మండలాల కార్యకర్తలము, నాయకులం అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ వర్షాభావ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వెంటనే తపాస్పల్లి రిజర్వాయర్ నుండి కొమరెల్లి, చేర్యాల, తపాస్పల్లి నుంచి తపాస్పల్లి కింద పరివాహక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు నీటిని విడుదల చేయాలని చెప్పి తపాస్పల్లి గేట్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. మరి గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ప్రాజెక్టులు నింపకుండా, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా అనేక రకాల రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది. మరి 10-15 రోజుల క్రితం తపాస్పల్లి డ్యాంలో ఒక చుక్క నీరు కూడా లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అటు మంత్రి గారికి మళ్ళీ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళ తపాస్పల్లిలో కూడా 2 మోటార్లు ఉంటే 1 మోటార్ ఆన్ చేసి తపాస్పల్లి కూడా నీరు నింపడం జరుగుతుంది. మరి తపాస్పల్లికి వచ్చే 2 మోటార్లు ఖచ్చితంగా ఆన్ చేసి తపాస్పల్లి డ్యామ్ను పూర్తిగా నింపి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక పక్క సూపర్ ఎల్నినో ప్రభావం అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఇప్పటికీ వర్షాలు లేక 2.5 నెలల కాలం వర్షాకాలం పోయింది. నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ఉన్నదంటే కరువు ఉన్నట్టే అనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి అటు ప్రకృతి సహకరిస్తలేదు, వర్షాలు పడతలేవు. గోదావరిలో ఉధృతంగా నీరు పోతున్నప్పటికీ ప్రాజెక్టులు నింపడం లేదు. ప్రభుత్వము రైతుల పట్ల నిరంకుశంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రైతులను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, పేరు చెందిన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు మా ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు కట్టి ప్రజల కోసం, రైతుల కోసం ఆలోచించి అంత పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిపక్ష పార్టీని బ్లేమ్ చేయడానికి, ప్రతిపక్షం మంచి పేరు వస్తుందని వాళ్ళు నీళ్ళు ఇవ్వకపోవడం పెద్ద కారణము. అలాంటి గవర్నమెంట్ చాలా రోజులు ఉండదు. ప్రజలు ప్రతి ఒక్కరు, రైతులైనా మహిళలైనా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవి కూడా రద్దు చేస్తానని చెప్పాడు. అలాంటి ప్రభుత్వం చాలా రోజులు ఉండదని ఈ సందర్భంగా ఇవాళ రిజర్వ్